యూపీ సీఎం యోగి తన మార్కు పాలనతో ముందుకు వెళ్తున్నారు. శాంతి భద్రతల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే రూల్ను ఫాలో అవుతున్నారు యోగి ఆదిత్యనాథ్. తప్పు చేసి తప్పించుకుంటానంటే ఆ ఛాన్స్ ఇవ్వరు. జరుగుతున్న పరిణామాలు ఇందుకు నిదర్శనం. తాజాగా నోయిడాలో అదనపు కట్నం కేసులో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరపడంతో మరోసారి ఇది నిజమనిపించింది. వరకట్నం కోసం భార్యకు నిప్పు పెట్టి చంపిన వ్యక్తిని పోలీసులు కాల్చారు. కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతన్ని కాలిపై కాల్చారు. దీంతో ఆ వ్యక్తి గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భర్త విపిన్ భాటి అదనపు కట్నం కోసం భార్య నిక్కీని హత్య చేశాడనే ఆరోపణలున్నాయి. దాడి చేసిన వీడియోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. విపిన్ భాటి అదుపులో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడని, అందుకే కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. విపిన్ భాటిని కాల్చి చంపాలని మృతురాలి తండ్రి డిమాండ్ చేసిన కొన్ని గంటల్లోనే పోలీసులు నిందితుడిపై ఈ కాల్పులు జరిగాయి. నిందితుడి ఇంటిని కూడా ధ్వంసం చేయాలన్నారు నిక్కీ భాటి పేరెంట్స్.